చాలా మంది కామెంట్ సెక్షన్ లో నన్ను ముఖ్యంగా ఏపీకి సంబంధించి బీడీఎస్ కట్ ఆఫ్ గురించి అడుగుతున్నారు. అదే విధంగా బీడీఎస్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి అడుగుతున్నారు. సో వీటన్నిటి గురించి నేను మీకు డీటెయిల్ గా రిప్లై ఇద్దాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ముఖ్యంగా మనకి ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా బీడీఎస్ గురించి తెలుసుకోండి. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎట్లా ఉన్నాయో కూడా తెలుసుకుంటే బెటర్. అంటే తెలుసుకోవడం అంటే జస్ట్ ఆ మార్క్స్ అంటే అట్లా ఉండవు. మార్క్స్ అంటే డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతాయి లాస్ట్ ఇయర్ కానీ ఇయర్. కాకపోతే ప్రయారిటీ ఎట్లా పెట్టుకోవాలి అనేది తెలుస్తుంది. ఎందుకంటే బై మిస్టేక్ ఎంబీబీఎస్ సీట్ కనుక అటు ఇటుగా అయితే మీకు నెక్స్ట్ ఆప్షన్ బీడీఎస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తాం బెటర్. సో డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీడీఎస్ కౌన్సిలింగ్ గురించి తెలియపరుస్తాను. సో మీకు బీడీఎస్ కౌన్సిలింగ్ అనేది మీ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయిన తర్వాత కానీ మీకు బీడీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందండి. సో మీకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ రౌండ్ 2 అయిన తర్వాత మాక్సిమం, లేదంటే ఎంబీబీఎస్ ఎంటర్ కౌన్సిలింగ్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బీడీఎస్ కౌన్సిలింగ్ అనేది. సో ఇది బీడీఎస్ కౌన్సిలింగ్ గురించి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి అడిగారు. దానికి మీకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయిన తర్వాత బీడీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో అలాగే కట్ ఆఫ్స్ వచ్చేసరికి మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, అసలు బీడీఎస్ కట్ ఆఫ్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీకు ఎంబీబీఎస్ కట్ ఆఫ్ మార్క్స్ మీదనే బీడీఎస్ కట్ ఆఫ్ కూడా ఆధారపడి ఉంటుంది. సో మీకు ఎంబీబీఎస్ ఎన్ని మార్క్స్, ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఆ ఎంబీబీఎస్ కట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకుని మీ బీడీఎస్ కట్ ఆఫ్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంబీబీఎస్ కట్ ఆఫ్ హెవీగా ఉంది అనుకోండి. ఇప్పుడు ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఇయర్ హెవీగా ఉంటుంది ఏపీకి సంబంధించి. సో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ హెవీగా ఉంటే మనకి బీడీఎస్ కట్ ఆఫ్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే హెవీ ఉంటుంది అని చెప్పలేను కానీ, సో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ పెరిగితే డెఫినెట్ గా బీడీఎస్ కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. సో ఎందుకు ఏంటి అని అంటే మీకు ఎంబీబీఎస్ లో సీట్ రాని వాళ్ళు ఎక్కువ మంది బీడీఎస్ కనుక ఆప్ట్ చేసుకుంటే డెఫినెట్ గా బీడీఎస్ కట్ ఆఫ్ పెరిగిద్ది. లేదు ఎంబీబీఎస్ లో సీట్ రాకపోయినప్పుడు ఇంకొక లాంగ్ టర్మ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి ఇంకో లాంగ్ టర్మ్ తీసుకుంటే బీడీఎస్ కాకుండా మీకు బీడీఎస్ కట్ ఆఫ్ తగ్గుతుంది. కానీ తగ్గే అవకాశం ఉండదు. సో ఇంక్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మొత్తంగా ఒక ఇయర్ తగ్గింది 2020 నుంచి మొత్తానికి ఎప్పుడు తగ్గింది అంత ఐడియా, అంత క్లారిటీ లేదు కానీ, సో డెఫినెట్ గా కూడా మీకు ఎవరికైనా కానీ ఎంబీబీఎస్ కట్ ఆఫ్ డెఫినెట్ పెరుగుతుంది కాబట్టి బీడీఎస్ కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది మాక్సిమం. అదే గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూసుకుంటే మీకు ఒక చిన్న క్లారిటీ, అంటే మీకు కనీసం ప్రయారిటీ ఆర్డర్ ఎట్లా ఉంటుంది, మీకు వచ్చిన మార్క్స్ గురించి అట్లా మీకు క్లారిటీ ఉంటుంది. అందుకని చెప్పి నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. అసలు లాస్ట్ ఇయర్ బీడీఎస్ కట్ ఆఫ్ ఎట్లా ఉంది ఏపీకి సంబంధించి అని చెప్పి తెలియపరచడానికి. సో మీకు ఎంబీబీఎస్ అడ్మిషన్ లాగానే మీకు బీడీఎస్ లో కూడా ఏయూ అండ్ ఎస్వి సపరేట్ గా ఉంటుంది. సో ఏయూ రీజన్ సపరేటే, ఎస్వి రీజన్ సపరేటే. సరే మీకు ఏయూ అండ్ ఎస్వి గురించి లాస్ట్ వీడియోలో క్లియర్ కట్ గా నేను మ్యాప్ చూపించి మరీ తెలియపరిచాను. సో మీకు ఏయూ రీజన్ వచ్చేసరికి మీకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం. సో ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా ఏ రీజన్ కిందకి వస్తాయి? ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఏ రీజన్ కిందకి వస్తాయి. అలాగే నెల్లూరు, అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూలు, సో ఈ 5 డిస్ట్రిక్ట్స్ కూడా మీకు ఎస్వీ కిందకి వస్తాయి. సో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే ఈ కూడా జరుగుతుంది. సో న్యూ డిస్ట్రిక్ట్స్ గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ మీదనే మాక్సిమం ఏఎన్ఎస్పీ సపరేషన్ ఉంది. సో ఇది మీకు ఏఎస్పీ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి తెలియపరిచాను. సో అదేవిధంగా మీకు కేటగిరీ వైజ్ గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందని చెప్పి చూసుకుంటే ఒకసారి, సో అనిల్ నూరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లో ఇది విశాఖపట్నం అంటే ఏయూ రీజన్ కాలేజ్. సో లాస్ట్ ఇయర్ ఇది కాంపిటేటివ్ అథారిటీ కోటా అంటే ఫ్రీ సీట్ కోటా ఆర్ ప్రైవేట్ ఐ కేటగిరీ. దీనికి వచ్చేసరికి ఓసీకి సంబంధించి లాస్ట్ ఇయర్ 377 మార్క్స్ దగ్గర ర్యాంక్ ఆగింది, మార్క్స్ ఆగినాయి. సో బీసీఏ 347, బీసీబీ 366, బీసీఈ 321, బీసీడీ 387, ఎస్సీ 345, ఎస్టీ 343 దగ్గర ఆగింది మార్క్స్ అనేవి. సో మీరు చూసుకుంటే ఇక్కడ ఓసీ 377 ఉంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కూడా అరౌండ్ మీకు తర్వాత వచ్చేసరికి మీకు సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ డెంటల్ సైన్సెస్ తిరుపతి, ఇది ఎస్వి రీజన్ కాలేజ్. సో ఓసీ 432 మార్క్స్ ఉంది. సో అట్లా మీకు కేటగిరీస్ చూసుకోవచ్చు. బీసీఏ 362 ఉంది, బీసీబీ 394 ఉంది, బీసీసీ 387 ఉంది, బీసీఈ 393 ఉంది, బీసీడీ 362 ఉంది, ఎస్సీ 389, ఎస్టీ 341 దగ్గర ఆగింది.
అలాగే కేఆర్ డెంటల్ కాలేజ్ గుంటూరు. సో దీంట్లో ఓసీ 411 ఉంది, బీసీఏ 304 ఉంది, బీసీబీ 323 ఉంది, బీసీఈ 407 ఉంది, బీసీడీ 381 ఉంది, ఎస్సీ 356, ఎస్టీ 312. అలాగే సుధా నాగేశ్వర సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ డెంటల్ సైన్సెస్ గన్నవరం ఓసీ 394 దగ్గర ఆగింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కన్నా కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇంకా తక్కువ ఉంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పెరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని కంపారిటివ్ గా చూసుకుంటే ఈ కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది కానీ తగ్గే ఛాన్స్ అయితే ఎక్కడా లేదు. అది సో 394 ఉంది ఓసీకి, బీసీఏకి 406 ఉంది, బీసీబీకి 404 ఉంది, బీసీఈ 364 ఉంది, ఎస్సీ 396, ఎస్టీ 309 ఉంది. సో జీ పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కర్నూలు చూసుకుంటే ఓసీ 423 ఉంది, బీసీఏ 412 ఉంది, బీసీబీ 433 ఉంది, బీసీడీ 442 ఉంది, ఎస్సీ 396 ఉంది, ఎస్టీ 345 ఉంది. అలాగే గీతం కాలేజ్ చూసుకుంటే ఒకసారి సో ఓసీ 410 ఉంది, బీసీఏ 370 ఉంది, బీసీఈ 333 ఉంది, ఎస్సీ 359 ఉంది, ఎస్టీ 264 ఉంది. యాక్చువల్లీ గీతం డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇట్స్ మామూలుగా గీతం మెడికల్ కాలేజ్ అయితే అది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి వీటిలో ఉండదు. సో కాకపోతే గీతం డెంటల్ కాలేజ్ అనేది నార్మల్ గా ప్రైవేట్ కాలేజ్ గా ఉన్నట్టు ఉంది, అందుకని చెప్పి దీంట్లోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది నార్మల్ ప్రైవేట్ కాలేజ్ అయితే డెంటల్ కాలేజ్ అయితే. కాకపోతే ఎంబీబీఎస్ కాలేజ్ అంటే మామూలుగా హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ అయితే మటుకి అది డీమ్డ్ యూనివర్సిటీ, దానికి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. మన స్టేట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయలేం, ఆ విషయం మీకు తెలిసిందే, కొత్త చెప్పాల్సింది లేదు. అదేవిధంగా జిఎంసి కడప, సో జీడీసీ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప. సో మనకి స్టేట్ లో గవర్నమెంట్ కాలేజ్ ఎక్కువ లేవు. సో మనకి కడపలో గవర్నమెంట్ కాలేజ్ ఉంది, అలాగే విజయవాడలో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఉంది. డెంటల్ కి సంబంధించి ఓన్లీ 2 కాలేజెస్ ఉన్నాయి. సో మిగతా అన్ని కూడా ప్రైవేట్ కాలేజెస్. సో ప్రైవేట్ ఏ కేటగిరీ మనం చూస్తుంది ఇప్పుడు. జీడీసీ కడప చూసుకుంటే ఒకసారి ఓసీ 433 దగ్గర ఆగింది, బీసీబీ 443, బీసీసీ 411, బీసీడీ 420, ఎస్సీ 397, ఎస్టీ 358. సో గవర్నమెంట్ కాలేజ్ విజయవాడ చూసుకుంటే 342 దగ్గర ఆగింది. సో నాకు తెలిసి 342 అంటే ఇంకెక్కువ ఉండొచ్చు. అంటే ఇది మనకి లాస్ట్ ఇయర్ వరకు గవర్నమెంట్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి కట్ ఆఫ్ అనేది తెలంగాణకు సంబంధించి వచ్చి జాయిన్ అయి ఉండొచ్చు. సో అది కూడా సబ్జెక్ట్ కరెక్షన్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే 342 ఉంది, మాక్సిమం ఎక్కువే ఉండేది. 342 అంత తక్కువ ఉండదు అక్కడ గవర్నమెంట్ కాలేజ్ విజయవాడలో. అది తెలంగాణ ఓయూ లోపల వచ్చి జాయిన్ అయి ఉంటారు ఇక్కడ. బీసీఐ 297, బీసీబీ 325, బీసీఈ 295, బీసీడీ 348, ఎస్సీ 350, ఎస్టీ 262. అలాగే జిఎస్ఎల్ రాజమండ్రి వచ్చేసరికి 407 ఓసీ, బీసీఏ 325, బీసీబీ 394, బీసీఈ 367, బీసీడీ 379, ఎస్సీ 392, ఎస్టీ 318. సో ఇలా ఇదే విధంగా మీరు చూసుకోవచ్చు. డిఫరెంట్ కాలేజెస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కేటగిరీ వైజ్ గా మీరు కట్ ఆఫ్ ఏ విధంగా ఉందని చెప్పి మీకు డిస్ప్లే అవుతుంది కాబట్టి చూసుకోవచ్చు. సో ఇది కాంపిటేటివ్ అథారిటీ కోటాకు సంబంధించి. ఒకసారి మేనేజ్మెంట్ కోటా చూసుకుంటే సో మేనేజ్మెంట్ కోటా చూసుకుంటే దీంట్లో కూడా కేటగిరీ B1, కేటగిరీ B2, కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటా. సో కేటగిరీ B1, కేటగిరీ B2, కేటగిరీ సి. సో మీ కేటగిరీ కేటగిరీ B1 అండ్ కేటగిరీ B2 అంటే బి కేటగిరీ, కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా. సో B1 అంటే ఏంటంటే ఏపీ స్టేట్ లోకల్ కాని వాళ్ళని కేటగిరీ B1 అంటాము. B2 అంటే ఏపీ స్టేట్ లోకల్స్. సో ఏయూ రీజన్ లోకల్స్ ని ఏయూ రీజన్ లోకల్ కింద కేటగిరీ B2 కిందకి వస్తారు. అలాగే ఎస్వీ రీజన్ లోకల్స్ ఎస్వీ రీజన్ లోకల్ కింద కేటగిరీ B2 కిందకి వస్తారు. సో ఇప్పుడు ఎస్వీ వాళ్ళు ఏ రీజన్ లో జాయిన్ అవ్వాలంటే దాని కేటగిరీ B1 కిందకి వస్తారు. లేదా తెలంగాణ వాళ్ళు ఏపీలో జాయిన్ అవ్వాలంటే కేటగిరీ B1 కిందకి వస్తారు. ఆ, వేరే స్టేట్స్ వాళ్ళు ఏపీలో జాయిన్ అవ్వాలంటే కేటగిరీ B1 కిందకి వస్తారు. సో ఇది కేటగిరీ B1 అంటే దట్స్ ఇట్. సో మీరందరూ కట్ ఆఫ్ చూసుకోవచ్చు. బి కేటగిరీలో బి అండ్ సి కేటగిరీలో మీకు రిజర్వేషన్ అయితే ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్ ఎంక్యూ మేనేజ్మెంట్ కోటాలో. సో విశాఖపట్నం అనిల్ నీరుకొండ 165 ఉంది కేటగిరీ B1. సో నేను లోకల్ కట్ ఆఫ్ చెప్తాను, నాన్ లోకల్ చెప్పనండి. 113 ఉంది బి కేటగిరీ. సికేఎస్ తేజ తిరుపతి 154 ఉంది, కేఆర్ ఇన్స్టిట్యూట్ 121 ఉంది, సుధాకర్ డెంటల్ కాలేజ్ 134 ఉంది, పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ హాస్పిటల్ 180 ఉంది, గీతం డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 137 ఉంది, జిఎస్ఎల్ రాజమండ్రి 136 ఉంది, కిమ్స్ అమలాపురం 112 ఉంది, లెనోరా రాజమండ్రి 109 ఉంది, నారాయణ డెంటల్ కాలేజ్ 107 ఉంది, సిబార్ డెంటల్ కాలేజ్ గుంటూరు 127 ఉంది,
శ్రీ సత్సాయి శ్రీ సత్సాయి చూసుకుంటే ఒకసారి శ్రీ సాయి డెంటల్ కాలేజ్ వచ్చేసరికి 111 ఉంది. సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరు 109, విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరం 120. సో ఇది మీకు కేటగిరీ B2. సి కేటగిరీ అనేది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సి కేటగిరీకి బి కేటగిరీకి అంత డిఫరెన్స్ ఉండదు. సి కేటగిరీ అంటే వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో మీరు చూసుకోవచ్చు. కాకపోతే కేటగిరీ ఏ వచ్చేసరికి లాస్ట్ కన్నా కూడా కట్ ఆఫ్ అనేది డెఫినెట్ గా పెరిగే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఎక్కువ మంది ఎవరైనా లాంగ్ టర్మ్ మీద తీసుకుంటే లాంగ్ టర్మ్ ఆప్ట్ చేస్తే మటుకి ఏమైనా తగ్గిద్దామో కానీ మాక్సిమం ప్రతి ఇయర్ పెరుగుతుంది. అట్లానే కంటిన్యూ పెరిగే అవకాశమే కనపడుతుంది. థ్యాంక్ యూ.